నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఏమనుకోవచ్చు అంటే అసలు మామూలుగానే ఒకటి కాంట్రవర్సీ అండి. జగన్ అరెస్ట్ చేసేయాలి అది ఇది అని ఆయన అన్నారని, వీళ్ళు వద్దన్నారని. ఆల్రెడీ జగన్ కి సెంట్రల్ నుంచి చాలా పెద్ద కమిట్మెంటే ఉంది. ఇది ఎన్నో ఏళ్ళుగా నడుస్తా ఉంది, ఇది నడుస్తూనే ఉంటది అని. ఈలోపు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకేసారి ఆయన నాగేశ్వరరావు గారు మాట్లాడడం వలన పాచికలు పారలేదు, ప్లాన్ మొత్తం పోయింది అనుకున్నారు ఏంటో. వెంటనే ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఎప్పుడో అయిపోయిన కార్యాల గురించి ఇప్పుడు మళ్ళీ ఆయన బయటకు తీయడం, అది కూడా టీడీపీఏ చేసిందని అనడం. సో ఏమనుకోవచ్చు అసలు, ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్? మనం నిన్ననే వస్తారనుకున్నాం కదా జగన్. ప్రెస్ మీట్ పెట్టండి జగన్ అన్నాం మనం. అవును, పాప ఇవాళ పెట్టారు. ఓ రోజు కాకితో కబురందినట్టు. కాకితో కబురంది. యాక్చువల్గా నిన్న ఎక్స్పెక్టెడ్, సరే ఇవాళ పెడతారేమో అనుకుంటే పెట్టాడు ఆయన. అయితే మీరు అన్నట్టుగా నాగేశ్వర్ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో, ఒక మంచి కథ అల్లి ఆ కథని ఆయన చాలా చక్కగా నేను అందరికి చెప్పగలిగాను అనుకున్నాడు. దాని మీద వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది, చెక్క చిలవలు పలవలు చేర్చి. కానీ అన్ఫార్చునేట్లీ అది ఎవరు నమ్మల. ఏం జరిగిందంటే, సరేనయ్యా పవన్ కళ్యాణ్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమన్నారు. ఆయన అరెస్ట్ చేయను, వాళ్ళు మాకు చిరకాల మిత్రులు, ఇంకా చంద్రబాబు నాయుడే మాకు వస్తాడు పోతాడు ఇన్స్టెంట్ ఏమంటారు మిత్రుడు మాకు, నీకెవరితోటి సంబంధం లేదు, నీకు అసలు జగన్ తోటి ఏంటి గొడవ ఏమీ లేదు కదా, నీకెందుకు ఇదంతాను, నువ్వు అసలు బయటకు వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడారు. అంటే కూటమిలో వచ్చి ప్రస్తుతం టెంపరీగా మనం ఉందాము, 2029కి మనం వెళ్ళిపోదాం అన్నట్టు బీజేపీ చెప్పినట్టుగా ఒక కథ. అంటే 2029కి జనసేన, బీజేపీ, వైసీపీ మూడు కలుస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తాడు పవన్. జనసేన, వైసీపీ, బీజేపీ తేడాగా ఉంది. అందులో పవన్ కళ్యాణ్ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తాడు. ఇది వాళ్ళ పన్నిన ఒక ఇదనమాట. అయితే ఇక్కడ వీళ్ళు మిస్ అయింది ఏంటంటే, కాపుల ఓట్ల కోసం ఈ గాలం అంతా వేస్తున్నారు ఒకటి. రెండోది, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉంటే 29 కల్లో కూడా వైసీపీ రాదు, 11 సీట్లు కూడా రావు. అందుకని ఎలా విడదీయాలి అని ఒక పెద్ద కథ, చక్కటి కథ అల్లామనుకున్నారు. దాన్ని నాగేశ్వర్ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు ఆయన అని అనుకున్నాడు. బాగా డబ్బులు ఇచ్చినట్టున్నారు. అయితే అసలు నిజంగా సిగ్గుచేటండి. అసలు ఒక ఆవిడైతే మాట్లాడింది, అసలు అపర మేధావి ఆయన, ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో పరిశోధన చేసి మాట్లాడతాడు వాస్తవాలు కదా. భలే ఉంది కదా. అసలు అందరూ మొత్తం సోషల్ మీడియా, మొత్తం వాళ్ళ సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అయితే ఇది ఎక్కడే కూడా వర్కౌట్ అవ్వాల. వెంటనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను మంచివాడిని కాబట్టి మా తాతని, మా తండ్రిని, మా బాబాయిని చంపిన అందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి అదే నిజమైతే సునీత ఎందుకు, ఆవిడ ఎందుకు అంత గింజుకుని అంత గగ్గోలు పెట్టి అసంతృప్తిగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాబాయ్ హత్య గురించి నువ్వేమీ మాట్లాడలేదు. పోనీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ తాతని ఎవడు చంపాడో వాళ్ళని పట్టుకోవచ్చుగా. నువ్వు మంచోడువా చెడ్డోడువా తర్వాత, నీకు నిజంగా చంపిన వాళ్ళు తెలిస్తే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు అరెస్ట్ చేయించలేవా? అవును, చేతిలో పని. అసలు అప్పుడు చాలా టైం ఉంది కూడా. ఏం పొన్న ఎండింగ్ లో ఏం జరగలేదు. తర్వాత వంగవీటి మోహన్ రంగా గురించి మాట్లాడాడు. నీకెందుకు ఇవాళ ప్రేమ వచ్చింది కాపుల మీద అంటే, ముద్రగడ పద్మనాభం తోటి నీకు వర్కౌట్ అవ్వలేదు, ఆయన కుటుంబాన్ని విడదీయగలిగావు, కానీ ఆయన వల్ల ఒక ఓటు రాలదని అర్థమైంది. సో ఇప్పుడు ఆయన మొత్తం టార్గెట్ పవన్ కళ్యాణ్. సో అందుకని ఇవాళ హత్య రాజకీయాలు తీసుకొచ్చాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, పెట్రోల్ 8 రూపాయలు తగ్గించాలట. పెట్రోల్ మీద 8 రూపాయలు తగ్గించాలి. ఇప్పుడు 3 రూపాయలు పెంచారు, 8 తగ్గించేయాలి. ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ ఏమడుగుతున్నారంటే, ఒకసారి కొడాలి నాని అంతకుముందు మాట్లాడిన వీడియో రివైండ్ చేసుకుని విను, నీ హయాంలో 41 రూపాయలు ఎంత, 22లో ఎంత ఉంది పెట్రోలు, నువ్వు మాట్లాడటం ఏంటి? కొడాలి నాని ఏం తిట్టాడు ఆ రోజు, ఏమన్నాడు? మీకు బుద్ధి ఉందా చంద్రబాబు వాళ్ళని, పెట్రోల్ డీజిల్ రేట్లు ఎవరు పెంచుతారు, కేంద్రం కదా పెంచుతుంది, మీరు కేంద్రాన్ని నిలదీయండి అన్నాడు. మరి ఇవాళ మీరు పెట్రోల్ డీజిల్ మీద ఒక చిన్న ధర్నా లాగా చేసేసి ఒక బ్యానర్స్ పట్టుకుని దాని మీద చంద్రబాబు, లోకేష్ మొహాలు ఎందుకు పెట్టారు మీరు? కేంద్ర మంత్రి ఫోటోను, మోదీ ఫోటో, అమిత్ షా ఫోటోలు పెట్టాలి కదా. మీరు ఎవరిని తిట్టాలి? మీకు తిట్టే దమ్ము ధైర్యం లేదు. పెంచింది కేంద్రం కదా, వీళ్ళకి తిట్టే దమ్ము ధైర్యం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమడుగుతున్నారంటే, నీ మొత్తం చెహరా తొలగించు,
నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, సరే నేను బీజేపీతో పొత్తులోకి వెళ్తాను అని చెప్పు. లేదు దమ్ముంటే అసలు బీజేపీతో నాకు సంబంధం లేదని చెప్పు. ఈ రెండు చేయకుండా నేను బీజేపీతో ఉన్నానని నీకు నువ్వే కితాబ్ ఇచ్చేసుకుంటూ, నీకు నువ్వే ఎండోర్స్ చేసేసుకుంటూ, ఇవాళ కూటమిని నువ్వు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించకు. కూటమి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు. కానీ నువ్వెందుకు తొందరపడిపోతున్నావు, నువ్వెందుకు ఆత్రపడిపోతున్నావు? అసలు ఇవాళ వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? ఇవాళ అసలు ఇది సజ్జల స్క్రిప్టా కాదా నిన్నటిది అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇవాళ ప్రెస్ మీట్ అయితే సజ్జలది లాగా లేదు. ఇవాళ కొంచెం సొంతంగా మాట్లాడాడు కూడా, అవును, చాలా ఆశ్చర్యంగా. సో మొత్తం మీద వీళ్ళ టార్గెట్ ఏంటంటే కాపుల మీద దృష్టి పెట్టారు, పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టారు. పైగా వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఒక ఆవిడ అంటుంది, అంటే వాళ్ళ పేటిఎం, అసలు పెద్ద గొడవలు ఏమున్నాయి పవన్ కళ్యాణ్కిను జగన్మోహన్ రెడ్డికి మధ్య? జగన్ ఏమన్నాడు, ఆయన ముగ్గురు భార్యల గురించి 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు అంతే. పవన్ ఏం పెద్దగా ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడలేదు అంటే వాళ్ళిద్దరు దోస్తానా? దోస్తాను. అయితే లోపు మన రోజక్క గారు దిగుతారు మేడం అక్కడ తప్ప. ఇంకా ఏం మరి రోజా ఉందా లేదా? ఆవిడ కదా, కాదు రోజా ఉందా లేదా పార్టీలో? ఆవిడ తమిళ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిందని జనాలు ఎవరు తీసుకున్నాడు? తమిళనాడులో డిఎంకే వాళ్ళు తంతారు ఇప్పుడు, టీవీకే వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చారు. ఇంకెక్కడికి వెళ్తుంది ఆవిడ? ఇంకా మళ్ళీ వైసీపీ ఏమో మరి. కాబట్టి కానీ ఇలాంటి వచ్చినట్టు ఇప్పుడు వస్తుంది, పవన్ కళ్యాణ్ గురించి వస్తే పక్కగా ఆవిడ ఉండాలి మరి. ఎందుకనో నేను అడుగుతున్నది అది, సిగ్గుందా మీకు అసలు? వడదెబ్బ వాళ్ళ భార్యల గురించి నీచంగా మాట్లాడి, ఆయన పెళ్లిళ్ళ గురించి నీచంగా మాట్లాడి, ఈ రోజు ఆయన కూతుళ్ళ గురించి నీచంగా మాట్లాడి, పోసాని చేత మాట్లాడేసి మీరేం మాట్లాడారు? సిగ్గులేదా మీకు అసలు? అంటే మీకు ఓట్లు కావాల్సి వచ్చేసరికి రేపొద్దున షర్మిలతో కూడా కలుస్తారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అవసరం అయితే షర్మిల్ని బతిమాలుకుని ఇంటికెళ్ళి క్షమించమని అడిగి మరి షర్మిలతో కలుస్తాడని నా సందేహం. ఆవిడ కలదని నేను అనుకున్నా. ఆవిడ కలవదు, కొద్దిగా ఖచ్చితంగా ఆవిడ కలవదు. సిగ్గు అవి మా మీడియా భాషలో మేము వాడకూడదు కానీ అవి ఏమైనా ఉంటే ఆవిడైతే కలవరని ఆవిడకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఆవిడ రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆవిడ అలాంటి నీచ రాజకీయాలు చేయదు. ఎంత అన్నగారు వచ్చి బతిమాలినా ఆవిడ ఇంకా ఇంతకంటే నేను చెప్పను, మీరు అర్థం చేసుకోండి, పూరించుకోండి అంతే. రైట్, మొత్తానికి అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ మాట్లాడారు. మళ్ళా సూపర్ 6 ఫెయిల్యూర్, అసలు మావిగన్ అని చెప్పి భయపడిపోతున్నారు. భయపడ్డం కాదు, చంద్రబాబు నాయుడు పడుకుని ఉంటే మావిగన్ అంటే గుండాకి చచ్చిపోతుంది. గన్ను కదా మేడం, గన్ను గుర్తొస్తుంటే భయంగా ఉంటుంది. అందుకని మాది గొడ్డల పార్టీయా మీది గన్ను పార్టీయా? మాది అంటే గొడ్డల పార్టీ అన్నాడు కదా ఆయన చంద్రబాబు నాయుడు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.